కావలి మరి నా పేరు పద్మ, మరి వెంకటేశ్వర్లు మా పేర్లు. మరి ఇట్లా బాగా లేకుండా వచ్చింది మరి నా భర్తకి. నేను కాలు షుగర్ ఉంది, బీపీ ఉంది, మరి ఆయన కాలు బ్లడ్ క్లాట్ అయింది. మరి మేము ఎన్నో దిక్కులకి చాలా చోట్లకి తిరగటం జరిగింది. మరి హాస్పిటల్కి వెళ్ళాము, మరి చాలా హాస్పిటల్ తిరిగాము, చాలా దిక్కులకి తిరిగాము, ఎక్కడ బాగా కాలేదు. కానీ చేయకూడని ప్రయత్నాలన్నీ చేసాము. ఎవరెవరు ఏం చెప్పారో అవన్నీ కూడా చేసాము. కానీ మాకు ఏమైంది కూడా మాకు ఏ కాడికి నా భర్త నేను బతికించుకోవాలని చెప్పి మరి శుద్ర పూజలు కూడా ఆయన దిక్కులకి నేను తీసుకెళ్ళా. కానీ ఆయన కూడా చేయకూడదని తెలిసి కూడా నా భర్త బాగుపడితే చాలు, బతికితే చాలు, ఆయన బాగుంటే చాలు అని చెప్పి వెళ్ళాను. చేయించినా కూడా ఎక్కడ కూడా బాగా కాలేదు. మేము కొట్టుపారేసాము. ఈ పాస్టర్లు ఇంతే, ఈ హిందూ ఎవరు కూడా ఇంతే కదా, మాకు బాగా కాదు అని చెప్పేసి మేము అలాగే మౌనంగా ఉన్నాము. అయినా కూడా లాస్ట్ టైంలో మరి తైలాభిషేక ప్రార్థన జరుగుతుందని చెప్పి అయ్యగారు చెప్పి హ్యాడ్లో వస్తుంటే ఒకసారి చూద్దామని మేము వచ్చాము. వచ్చిన తర్వాత మరి అయ్యగారికి మా పరిస్థితులన్నీ కూడా చెప్పుకున్నాము. మా గురించి ప్రేయర్ చేశారు. మరి మా భర్త ఇప్పటికీ ఆ కాలు నయమైంది, బాగైంది. ప్రార్థనకు రాకముందు మరి ప్రేయర్ చేయకముందు చాలా అవిటితనంగా, కుంటితనంగా, మరి చాలా దేని స్థితిలో మరి దిగులుతో, బాధతో, మరి వేదంతో నా బ్రతికి ఇంతేనా, నేను ఇంకా బాగా అవునేమో, నేను ఇంకా మారనేమో, నా పరిస్థితి ఇంకేనేమో అనుకొని చాలా దుఃఖంతో, బాధతో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన కుంటితనం పోయి బాగా మంచిగా నడుస్తున్నాడు. ఆ దిగులు నుంచి అన్ని విడిపించుకొని మనిషి చాలా హెల్త్గా, ఆరోగ్యంగా బాగా ఉన్నాడు. ఇప్పుడు మా కొరకు మరి ప్రార్థించిన వరప్రసాద్ అయ్యగారికి, మరి అమ్మగారికి మరి నా నిండు వందనాలు, దేవుడికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు. మా వారికి ప్రార్థన చేస్తుండగా నీకు గర్భఫలం ఇస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు గొప్ప బహుమానం ఇస్తున్నాడు అని చెప్తే ఆశ్చర్యపోయాము. అది నిజమా కాదని నమ్మకం లేదు, కానీ దేవుడు ఇచ్చినాక నమ్మాను. బ్రతుకుతానని డాక్టర్లు నాకు చెప్పలేదు. నువ్వైతే నమ్మకం లేదు, నీ బిడ్డనైతే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు నేను బ్రతుకుతానని నమ్మకం ఈలేవు, నీకు గ్యారంటీ అని చెప్పారు. కానీ ఎంతో ఏడ్చుకున్నాను. ప్రభా, నువ్వు నాకు తల్లి లేదు, ఇచ్చావు నువ్వే గొప్ప బహుమానాన్ని, ఈ బిడ్డని అనాథం చేసే ఇది చేయబాకు ప్రభా అని ఏడుకున్నాను కన్నీటితో. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, ఇలాగ జరుగుతుందమ్మా, డాక్టర్లకే పరమ డాక్టర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నైనా నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోద్ది, నా బిడ్డను అనాథం చేయబాకు ప్రభా అని ఏడ్చుకున్నాను. హాస్పిటల్లో నెల రోజులు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ప్రతిరోజు నువ్వు బతకు, నీ బిడ్డ అయితే ఇస్తాము, నేను చెప్పమ్మా మీ ఇంట్లో వాళ్ళకి అని అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుడికి తప్ప. దేవా, నువ్వు ఇస్తే, నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా నిలబడతాను, నా బిడ్డను అనాథనం చేయబాకు ప్రభా అని ఏడ్చాను. గొప్పగా నన్ను బ్రతికించి నన్ను నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా ఇంటికి నడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు ఆదిలక్ష్మి. నేను హిందువులో నుంచి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న మా కుటుంబం అంతా. కానీ కొంతకాలం నుంచి నాకు సరిపోనోళ్ళు నాకు చేతుపడి చేశారు. మాకు వ్యాపారం కాకుండా నా కాళ్ళు పడిపోయేటట్టు చాలా బాధలు పెట్టారు. కానీ వరప్రసాద్ దయ వల్ల మేము ఉపవాస ప్రార్థనలలో 10 రోజులు పెట్టారు. మా కుటుంబం అంతా మేము ఆ ఉపవాస ప్రార్థనల్లో పోయేలేకే నా కాళ్ళు నొప్పులు అవన్నీ పోయినాయి. కానీ అంతకుముందు నుంచి మా బండికాడ వ్యాపారం కాకుండా బొమ్మలు, టెంకాయలు, కుంకుమ, పూలు, మంతరిచ్చి, అచ్చింతులు, ఈ తాయితలు, చెట్టు ఉంది మేము పెట్టే బండి కాడ. ఆ చెట్టుకి చీలలు అన్నీ కొట్టి మనుషులు రాకుండా, వ్యాపారం కాకుండా చాలా ఇబ్బందులు పడినారు. నా మోకాళ్ళు బండి కాడ పోకుండా మంచంలో పడేటట్టు చేశారు. కనీసం బాత్రూమ్ పోయేదానికి కూడా చాలా బాధాకరంగా ఉన్నాను. కానీ ఈ ఉపవాస ప్రార్థనలలో పోయేలేకే నాకు వరప్రసాద్ పాస్టర్ గారు నా కుటుంబం గురించి, నా గురించి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు స్వస్థపరిచాడు. 4 సంవత్సరాల నుంచి నా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి ఎలాంటి నొప్పులు లేకుండా తీసి పారేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు స్వాతి, మా వారి పేరు చంద్రశేఖర్.
అందుకు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఏప్రిల్ మంత్లో నేను వెనక్కి వెళ్ళాను. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళాను. ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా నాకు మగబిడ్డని ఇవ్వడం జరిగింది. ప్రేర్ చేసుకున్నాను, వెళ్ళాను. 10 నిమిషాల కల్లా ఆపరేషన్ చేసి బాబు పుట్టారని చెప్పారు. ఆనందంగా నవ్వులేదు. ఫస్ట్ మా వారు చెప్పండి, దేవుడు ఇస్తాను నమ్ముకుంటాము. చాలా మంది చెప్పారు ఈసారి కూడా ఆడపిల్ల పడుతుంది, సీనియర్ క్యాలెండర్ చూసి కూడా చెప్పారు ఆడపిల్ల పడుతుందని. పాస్టర్ గారు అవన్నీ గణాంకాలన్నీ పుట్టేస్తున్నారన్నా, దేవుడు నీకు మగబిడ్డనే ఇస్తారని ప్రార్థన చేశారు. పాస్టర్ గారి ప్రార్థన తప్పలేదు. ప్రార్థన ఫలించి దేవుడు అద్భుత రీతిగా నాకు సంపూర్ణ అవయవాలతో ఆరోగ్యంతో మగబిడ్డ ఇచ్చాడు. దేవుడు నామానికి ప్రభునామనకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. నా పేరు బోయేజ్ రాజు. మాది ప్రాపర్ ఉలవపాళ్ళ, దగదర్తి మండలం, నెల్లూరు డిస్టిక్. చిన్న బాబు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాడు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ BCA. ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి బై బర్త్ ఒక 3 days తర్వాత సన్నగా గులాలు రావడం స్టార్ట్ అయినాయి వీపు మీద. అట్లా ఒక 4-5 డాక్టర్ల దగ్గర కూడా చూపించాము. తగినట్టుగానే ఉంటుంది, మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. ఒక 3 years నుంచి సివియర్గా వచ్చింది. ఈ మధ్యకాలంలో నెల్లూరు, ఒంగోలు అంతా చూపించాము. 1-5 మార్నింగు టీవీ వీక్షిస్తున్నప్పుడు పాస్టర్ వరప్రసాద్ గారి మెసేజ్ మేము విన్నాము. వినిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుందని కాన్ఫిడెన్స్తో వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకొని పాస్టర్ గారు అభిషేకం చేసి తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది, మీకేం ఇబ్బంది లేదు, మీరు సాక్ష్యం చెప్పాలి అని అన్నాడు. ఒక 3 వారాలు వచ్చిన తర్వాత క్యూర్ అయింది. ఇది 7వ వారం. 7 వారాలు రమ్మన్నారు. 7వ వారం కూడా ఈరోజు లాస్ట్ వీక్ వచ్చాము. యేసయ్య మా బాబుని పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవునికి, తర్వాత పాస్టర్ గారికి నా వందనాలు. నాకు 2020 సంవత్సరంలో ఆగస్టు మాసంలో బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అని డాక్టర్స్ చెప్పి ఉన్నారు. అప్పుడు మేము చాలా హాస్పిటల్ తిరిగాము. అది నాకు ఫస్ట్లో కొన్ని టెస్టుల వల్ల అది నాకు అది సరిగా తెలియలేదు. తర్వాత మళ్ళీ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్లో మాకు తెలిసిన డాక్టర్ ద్వారా చూపించుకుంటే అప్పుడు థర్డ్ స్టేజ్ అని చెప్పారు. డాక్టర్లు ఏమన్నారంటే నాకు ఒక టెస్ట్ చేసి అది థర్డ్ స్టేజ్ అని చెప్పారు. ఫస్ట్ నాకు చూసినప్పుడు సెకండ్ స్టేజ్ ఉండింది. కొద్దిగా ఆ టెస్టులకి తిరగడం వల్ల అది నాకు థర్డ్ స్టేజ్కి వచ్చింది. అప్పుడు డాక్టర్స్ అది లోపలనే ఓపెన్ అయిపోయింది, ఈ అమ్మాయి బ్రతకటం కష్టం, అందుకని పెట్ స్కాన్ తీయాలని చెప్పారు. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారు ఒకసారి, మేము చాలాసార్లు టీవీలో విన్నాం, పాస్టర్ గారు మాకు తెలుసు. అప్పుడు మా అన్నయ్య కూడా ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పారు. కానీ దేవుని కృపను, మహాకృపను బట్టి మరి అన్నయ్య ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు మా ఇంటిని దర్శించారు, నా కోసం ప్రార్థన చేశారు. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు అని చెప్పారు. 8 కీమోలు నాకు ఇచ్చింది, 25 రేడియేషన్లు, సర్జరీ. భయంకరమైన స్థితి నా స్థితి. ఇది కాదు అసలు నా రూపం అప్పుడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను దేవుని మహాకృప ద్వారా. అప్పుడైతే నా రూపాన్ని చూస్తే ఎవ్వరు గుర్తుపట్టలేరు, అంత భయంకరమైన స్థితి నాది. హెయిర్ అంతా తెలుసు చాలామందికి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు చాలామందికి. ఎందుకంటే అది నాకు ఆ కీమోథెరపీ ఇవ్వడం వల్ల హెయిర్ అంతా ఊడిపోయి ఫేస్ అంతా బ్లాక్గా, అసలు నన్నేనే గుర్తుపెట్టుకోలేని స్థితి. అదేవిధంగా దేవుడు నన్ను కాపాడాడు. ఈ నా సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కొరకు ప్రార్థించిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆయన పేరు రత్నకుమార్, నా పేరు లక్ష్మి, ముత్తుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. దేవుని నామానికి మహిమ. మేము ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు ఏం తగ్గలేదు సార్. ఎంతో పేదరికంలో ఉన్నా కానీ ఆ సమస్యలు ఎట్ట బయటకు వస్తామా అని చాలా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము. ఆ టైంలో వరప్రసాద్ అయ్య గారు టీవీలో చూస్తే వాకింగ్ చూసి వెళ్తే బాగుండని అలాగా నెల గడిచిపోయినా సరే ఆ తర్వాత ఎలాగైనా మేము వెళ్ళాలి, అయ్యగారితో కలవాలి, ప్రేయర్ చేసి తైలాభిషేకం జరుగుతుంది ఆ శుక్రవారం అని చెప్పారు అయ్యగారు. చెప్తే సరే చేయించుకోవాలి తప్పనిసరిగా అని చెప్పేసి వచ్చాము. అయ్యగారితో తైలాభిషేకం చేయించుకొని ప్రేరాలు తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిన వారంలోనే మాకు ఆ నడువున ఆయన పడిపోయి 1.5 నెల బాధపడుతున్నా, ఎన్ని మందులు వాడినా బాధపడుతున్నా తగ్గని ఆ ప్రేరాలు రాసుకోగానే
ఒక వారంలోనే తగ్గిపోయింది. ఒక వారంలోనే తగ్గిపోయి అయ్యా మా ఆయనకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాదయ్య గారి వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాదయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం అందింది. ఇంకా నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. ఒక నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్. మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా వరప్రసాదయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుకుకి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సార్ వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమారుని ఏసై స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని ఏసైకి సమర్పిస్తున్నాను. ఏసై సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. జీవేరపాడు, నెల్లూరు వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలో 4 సంవత్సరాల నుంచి ఈ శాతపళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు శాతపళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది. ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది, కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళలో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా, ఇవన్నీ తీసి పడేసిరాపో అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేనుండాను, పాస్టర్ గారు ఉన్నాడు, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది. నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు బాబురావు. నాకు మాది అల్లూరు, కొత్తపట్నం దగ్గర అల్లూరు. నాకు నోట్లో గుల్లలు వేసింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే 3 నెలలు తిరిగితే వాళ్ళతో ఏదో మందులు ఇస్తున్నారు, తగ్గిపోద్ది అది ఇది అంటున్నారు. అయితే నాకు ఇక ఒంగోలు వచ్చి ముక్క పరీక్ష చేపిస్తే క్యాన్సర్ అని తెలియంది. హాస్పిటల్కి వెళ్తే మా మామయ్య గారు వరప్రసాద్ అయ్య గారి నెంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేశా. ఎవరు అమ్మ ఎత్తి మాట్లాడింది.
మాట్లాడితే ఆ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేయన్నారు. ఆ డాక్టర్ గారు 7 గంటల ఆపరేషన్ అన్నారు. 7 గంటల ఆపరేషన్ అంటే అయ్యగారికి ఫోన్ చేసి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే గంటన్నరకు నన్ను తీసుకొచ్చారు. దవ్వడి ముక్క పళ్ళు ఏమీ ఉండవు అన్నారు. గంటన్నరకు నన్ను తీసుకొచ్చి పండేసారు. అమ్మ ఏం పోలా, మీ భర్త బాగానే ఉన్నారు, అయ్యగారికి వందనాలు, నాకు ఈ మేలు చేశారు, మాకు ఎన్నో మేలు చేశారు. ఇక్కడ మా నెల నుంచి మా పాప కోసం తిరుగుతున్నా. ఇక్కడ అయ్యగారు ఎప్పుడైతే నా నెత్తిన ఏసు రక్తం వేశారు, మేడం గారు ఫోన్ చేసి మీ అమ్మాయికి సీట్ వచ్చింది రమ్మన్నారు. ఇప్పుడే మేడం గారు ఫోన్ చేసింది నాకు. అయ్యగారు నన్ను ఎత్తిని చేయి పెట్టాడు, అమ్మ మేడం నాకు సీట్ వచ్చింది రమ్మని ఫోన్ చేశారు. ఇప్పుడే బయటికి వెళ్ళి మాట్లాడొచ్చారు. నెల నుంచి తిరుగుతున్నా. డీసీఓ మేడం గారు, ఇక్కడ డీసీఓ మేడం గారు ఉంటారు, ఆమె కాడికి 20 సార్లు వచ్చా, అయినా నాకు సీట్ లేదు. ఇప్పుడే మేడం గారు అయ్యగారు ఎప్పుడైతే నన్ను ఎత్తిని చేయబెట్టి ఏసు రక్తం వేసాడో మేడం గారు ఫోన్ చేసి మీ అమ్మాయిని రేపు పొద్దునే తీసుకురమ్మన్నారు. అంత మేలు జరుగుతుంది. దేవుని నామానికి మరికం కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ రాయ్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు హేమంత్, మా చెల్లి పేరు జయలక్ష్మి, మాది నెల్లూరు. ఉన్నట్టుండి తనకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇక్కడ కుదరదు, చెన్నై తీసుకెళ్ళిపోండి, బాగా సీరియస్ అయిపోయింది, వెంటనే చెన్నై తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వెంటనే ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. ముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. తర్వాత ఫాస్టర్ గారు వచ్చి కొబ్బరి నూనెతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ధైర్యం చెప్పారు. మా రోజు ఈవినింగ్ మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ చూసి రిపోర్ట్స్ అన్ని తీసుకొని పర్లేదు, మేము నయం చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఫాస్టర్ గారు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ప్రార్థన వల్ల ఒక 4-5 రోజుల్లో తను ఆహారం మానేసిన వ్యక్తి ఆహారం తినడము, మాట్లాడడము, శ్వాస తీసుకోవడము అన్ని విధానంగా స్టార్ట్ చేసింది. తర్వాత ఒక 6 రోజులు 7 రోజుల కంటే తను మామూలు మనిషి అయిపోయి డాక్టర్లు కూడా ఏం పర్లేదు, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారు. ఫాస్టర్ గారికి ధన్యవాదాలు. మా చెల్లెలు స్వస్థత కోసం మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ ఫాస్టర్ గారికి ధన్యవాదాలు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. వరప్రసాద్ గారి ప్రార్థన నాకు చాలా ఎంతో అసలు ప్రాణభిక్షణ పెట్టింది. నేను ఫస్ట్ అన్నం తినకుండా 6 నెలల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇదిలో ఉన్నాను. నాకు టైఫాయిడ్ వచ్చింది. ఫస్ట్ టైఫాయిడ్ వచ్చాక తర్వాత ఏంటంటే మళ్ళీ బాగా నెమ్ము చేడిపోయింది. నెమ్ము చేడేసి నైట్ పూట మటుకు దగ్గు వస్తుండేది. దగ్గు వచ్చి నిద్ర పట్టేది కాదు. అసలుకి నిద్ర పట్టక ఎన్నో మందులు వాడాను. అసలు పడుకుంటే మటుకు దగ్గు వచ్చేదన్నమాట. ఎన్నో మందులు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. లాస్ట్ మటుకు అది లంగ్ ఇన్ఫెక్షను, అసలు ఊపిరితిత్తులే పాడైపోయినాయి అనేసి డాక్టర్సు ఎక్స్రే తీసి చెప్పారు. చెప్పినాక చాలా టెన్షన్స్ పడిపోయినాము. అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఊపిరితిత్తులే పోయినాయి 2 అనేసి అన్నారు. చెన్నైకి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా తర్వాత ఏంటంటే వరప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశాడు. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన చాలా పవర్ఫుల్. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన మా వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా పేరు హరిబాబు, మాది నెల్లూరు నవాపేట నజీర్ తోట. నాకు అనుకోకుండా కడుపులో గడ్డ వచ్చింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అయింది. ఆపరేషన్ జరిగింది. నాకు చాలా తీవ్రమైన బాధ కలిగింది. కారుకాడికి వచ్చి కలిశాను. తైలాభిషేకం చేశారు. నాకు ప్రార్థన చేశాడు. నాకు 6 కిమోలు జరిగినాయి. నేను బతుకుతానన్న నమ్మకమే నాకే లేదు. అటువంటి పరిస్థితిలో సార్ నాకు ప్రార్థన చేశారు. నాకు ఈరోజు కిమోలు జరిగిన తర్వాత మళ్ళీ మనిషిగా ఇవాళ వచ్చి మీ అందరి ముందు నేను చూడగలుగుతున్నాను. యేసయ్య నామానికి మహిమను కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి
వందనాలు. నా పేరు పద్మ కొలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు. నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేచేది లేదు, నడిచేది లేదు. నాకు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కి నా వందనాలు. దేవుని వందనాలు. నేను మా అబ్బాయికి బాగా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. అబ్బాయికి చేతబడి చేసినాడు. అది ఎక్కువగా నేను ప్రార్థన చేసుకుంటా వాక్యం అంటా ఉండేదాన్ని. వరప్రసాద్ గారు ప్రార్థన పాస్టర్ గారు టీవీలో చూస్తూ ఉండేదాన్ని. నేను చూస్తున్నప్పుడు అయ్యగారు స్వస్థతలు అంటా ఉంటే నేను తర్వాత ఫోన్ చేసి సార్ గారికి ప్రార్థన చేయించుకున్నాము. సార్ ఇది పరిస్థితి, మా అబ్బాయి ఇబ్బందులు వెళ్ళిపోయి ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా చేసి ఉండాలని నేను సార్ గారికి చెప్పినప్పుడు, అమ్మ మీరేం భయపడద్దు, ఒక కొద్ది రోజులు ఎదురు చూడండి, అబ్బాయి కొరకు ఏమి ఆడవద్దు, ఎదురు చూడండి, అబ్బాయి ఖచ్చితంగా వచ్చేస్తారని చెప్పాడు. సార్ చెప్పిన ఒక వారంకంతా నేను సార్ని జ్ఞాపకం చేసుకుంటా మళ్ళీ కూడా ఫోన్ చేశాను. మీరేం భయపడద్దమ్మా, మీరు ఎదురు చూడండి అని చెప్పారు కదా, ఎదురు చూడండి, అబ్బాయి వచ్చేస్తారని పాస్టర్ గారు చెప్పారు, వరప్రసాద్ పాస్టర్ గారు. అలాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఖచ్చితంగా సార్ ఎలా అయితే చెప్పాడో అలాగే దేవుడు మా అబ్బాయిని వారంలో తీసుకొచ్చేసాడు. దేవునికి వందనాలు. వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని మహిమ కలిగిన. అందరికీ వందనాలు. నా పేరు శిల్ప, నాన్న పేరు ఎడ్వార్డు, అమ్మ పేరు సుజాత. మేము గోవా నుంచి ఇక్కడికొచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రేయర్ మేము విని స్వరార్థంలో ఏకీభవించడానికి వచ్చినాము. గత సంవత్సరంలో మా తమ్ముడు చనిపోయినందుకు బాధలో మేమున్నాము. ఆయన వాక్యం విని ఆదరించబడ్డాము. దేవుడికి మహిమ కలుగును. దేవునికి వందనాలు. నా పేరు మందా పెంచుల స్వామి. నాది దాచూరు కలవాయి మండలం, నెల్లూరు జిల్లా. మేము నెల్లూరుకి వచ్చి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు బండికి పోయినాను. 3 సంవత్సరాలు మంచాన పడ్డాను. నెమ్ము, ఆయాస, ఈ షుగరు, వీటి వల్ల పెద్ద హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాను. తర్వాత ఏడు కాదని చెప్పని ఇంటికి వచ్చి వరప్రసాద్ పాస్టర్ గారు మందిరానికి పోయాను. వరప్రసాద్ పాస్టర్ గారు ఆ సారు ఆయన పేరాయలు నాకు తల మీద పెట్టి పూసి ప్రార్థన చేసి నన్ను దీవించి, నీకు ఇంకేం కాదు, మందిరానికి వారం వస్తుండు, నీకేం కాదని చెప్పి పంపించిండు. నేను ఈరోజు అంత అన్నం తింటుండా, బాగా చల్లగా నిద్రపోతుండా, బాగా నిద్ర వస్తుంది, కళ్ళలు రావట్లే, ఆరోగ్యంగా ఉండా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మాది కలువాయి గ్రామం. నా పేరు లక్ష్మయ్య. నా కుడి కాలుకి ఈ విధంగా ఉంటే ఒక మచ్చలాగా భయంకరంగా ఉండింది. హాస్పిటల్ పోయి చూసుకున్నా కూడా తగ్గలేదు. పాస్టర్ గారి వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన మామూలుగా టీవీలో చూసి నెల్లూరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు అది చూసి ప్రేరాలతో ప్రార్థన చేసి అక్కడ మద్దం చేసిన తర్వాత నాకు 7 వారాలకు పూర్తిగా తగ్గిపోయి బాగా స్వస్థత కలిగి ఉంది. అప్పటి నుంచి నేను ఇక్కడికే చర్చికి వస్తున్నాను. మా ఆడలకు కూడా 2-6 సంవత్సరాల నుంచి మామూలుగా కాళ్ళు కూడా బాగా స్టక్ అయిపోయి ఉన్నాయి. ఆమె కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తొలి వారంతోనే ఆమె కాళ్ళు బాగా సల్లుదిలి ఫ్రీగా నడుస్తూ ఉంది. 7 వారాలకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి వేలాది వందనాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా నేను టీవీలో ఎప్పుడు వరప్రసాద్ గారి వాక్యం వింటూ ఉంటాను. మా పాప మయన్మార్లో ఉంటుంది. ఆ పాపకి ఎప్పుడు బ్లడ్ లెస్ ఉంటుంది. 3 గ్రామ్స్ 5 గ్రామ్స్ కంటే ఎక్కువ పెరగదన్నమాట. వాళ్ళు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మయన్మార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్తున్నప్పుడు కూడా నాకు భయం, తగ్గింది బ్లడ్ అని. పాస్టర్ గారి ప్రార్థన ద్వారా నాకు ఆ పాపకి స్వస్థత వస్తుంది అనే ధైర్యంతో నేను పోయిన నెల 2nd సాటర్డే రావడం జరిగింది. ప్రార్థన చేయించి వెళ్ళాను. సండే వాళ్ళు టెస్ట్కి వెళ్ళారు. అనుకోని రీతిగా అద్భుత రీతిగా దేవుడు ఆ బిడ్డకి 11 గ్రాముల బ్లడ్ ఇచ్చారండి. పాప బ్లడ్లో ఎప్పుడు బ్లడ్ తక్కువ ఉంటుందండి. దానికోసం ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించినప్పుడు 11 గ్రామ్స్ వచ్చింది. ఒక సాటర్డే వచ్చింది, సండే టెస్ట్కి వెళ్ళినప్పుడు 11 గ్రామ్స్ వచ్చింది. దేవుడు మహా అద్భుతం చేశారు. మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ గారికి వందనాలు చెల్లించుకుంటాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు సుబ్బమ్మ. విఆర్టీ మందులు 10 సంవత్సరాల నుంచి మింగుతున్నాను. లాస్ట్ స్టేజీలోకి తలకు కూడా వెంటర్ అయిపోయింది. తలకు కూడా వెంటర్ అయిపోయేసి బ్రెయిన్కి బ్లడ్ అందకుండా ఆగిపోయింది, టక్ అయిపోయింది. పిచ్చి పట్టేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే అప్పుడు తిరుపతికి వెళ్ళి ఎక్స్రే తీసారు, తల ఆరికి తీసి, అమ్మ నీకు బ్లడ్ సప్లై లేదు, ఇలాగ ఉన్నది, నువ్వు 10 రోజుల కంటే ఎక్కువ బతకలేవు, చనిపోతావు, నీకు జబ్బు బాగా ముదిరింది అని చెప్పారు. సరేలే ఏం చేస్తామని చెప్పి ఇంటికి వచ్చి బాధపడి వేడ్చుకొని మౌనంగా అందరమీ, నాకు ఒక బాబు ఒక పాప ఉంది, వాళ్ళకి చెప్పాను, అమ్మ నేను ఎక్కువ రోజుల కంటే బతకలేను, చనిపోతాను, నా పరిస్థితి ఇలాగుంది అని చెప్పాను. ఒక దేవుడి బిడ్డ వచ్చి, అమ్మ మా మందిరానికి రండి, ఇక్కడ వరప్రసాద్ అని పాస్టర్ గారు ఉన్నారు, అక్కడికి పోయినాక నీకు ప్రార్థన చేపిస్తాము, అప్పుడు ఎలాగా ఉంటుందో చూడండి, నమ్మండి, మీరు ఎన్నో దగ్గరలు తిరుగుంటారు, హాస్పిటల్ తిరుగుంటారు, వైద్యుల కాడ తిరుగుంటారు. ఆ పాస్టర్ గారు వరప్రసాద్ ఆయన పేరాలతో పేరు చేశాడు. 3 వారాలకే వరప్రసాద్ పాస్టర్ గారు పేరు చేయంగానే, ప్రార్థన చేయంగానే నాకు మేలు వచ్చింది. నేను దేవుణ్ణి నమ్మినాను, బాప్టిజం పొందాను. అక్కడ తిరుపతిలో డాక్టర్ 10 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పినా కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి యేసయ్యని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి మందులు మింగతూనే కూడా ఏం కాలేదు. ఇప్పుడు మందులు మింగకపోయినా కూడా వ్యాటిగా బతుకుతాను. ఎందుకంటే దేవుడు నాకు గొప్ప కార్యం, ఒళ్ళంతా స్పష్టపరిచాడు, నన్ను ఆయన తాకాడు, ముట్టాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. నేను బలంగా ఉన్నాను, నా పనికి నేను వెళ్తున్నాను. నమ్మి కూడా దేవుని బాప్టిజం తీసుకున్నాను. నా ఇంట్లో బిడ్డలు కూడా నన్ను చూసి నా బిడ్డలు కూడా మారారు. నా బిడ్డలందరూ కూడా మందిరానికి వస్తున్నారు. మేము 9 మంది అయితే 9 మందిలో 4 ఉన్నాం. నేను కూడా లాస్ట్ స్టేజీలో ఉన్నా, ఇప్పుడో చనిపోబోయాను, ఎప్పటికిప్పుడో మట్టిలో కలిసిపోబోయాను. కానీ దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు నేను నీట్గా శుభ్రంగా గుడ్డ కట్టుకుంటున్నా, దేవుడిచ్చిన టయానికి అన్నం తింటున్నా, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాను, హాయిగా తిరుగుతున్నాను, ఏ దిగులు ఏ బాధ లేదు. నాకు యేసయ్య ఎక్కడికి వెళ్ళినా తోడున్నాడు. అందరికీ వందనాలు. మా ఊరు జంగందుర్గు. నా పేరు జనవాడ బుజ్జమ్మ. నా సాక్ష్యం ఏంటంటే, నేను చాలా బాధల్లో ఉన్నాను, అయినప్పటికీ నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు. నా దేవుడు అక్కడే నన్ను ఆదరించాడు, నన్ను నడిపించాడు. అంతేకాదు, వాక్యంలో చంద్రగిరి వరప్రసాద్ అని పాస్టర్ గారు ప్రకటన ఇచ్చాడు. దాన్ని తెలియని రీతిగా నేను పెట్టుకోవటం జరిగింది, విన్నాను. ఆ వాక్యం విన్న తర్వాత ఎవరో ఒక ఆవిడ ఆమె సాక్ష్యం చెప్పింది. ఎన్నో దగ్గరలకు పోయాను, అక్కడికి పోతే నా జీవితం ఏమన్నా బాగుపడుతుందేమో అని చెప్పి నేను తెలియకపోయినా కూడా ఆ నెంబర్లో రాయించుకొని నేను ఫోన్ చేయడం జరిగింది. పాస్టర్ అమ్మ చేత ప్రార్థన చేయించుకున్నాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. అయినా ఇక్కడికి రావటానికి చాలా భయపడ్డాను. ఎందుకనంటే ఒక్కదాన్ని బలహీనరాల్ని, ఏమైపోద్దో అని చెప్పి నేను ఎంతో బాధపడ్డాను. అయినప్పటికీ నా దేవుడు తెలియని రీతిగా ప్రార్థన అంతా అయిపోయింది, ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. పాస 1 సంవత్సరం నుంచి నాకు ఎర్రగా వస్తున్న తర్వాత పాస్టర్ గారి కాడికి వచ్చి నేను ప్రార్థన చేయించుకొని ఆయిల్ ఎత్తుకోబోయిన తర్వాత 2 వారాలకి నా పాస తెల్లంగా రావడం జరిగింది. అప్పుడు హాస్పిటల్ దగ్గరకు వచ్చి బ్లడ్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్తో చేశాను. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశాడు. నీ బిడ్డ హాస్పిటల్కి వచ్చింది, నార్మల్ రిపోర్ట్లు ఇచ్చి సంతోషంగా ఇంటికి పంపించుదేవా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ విధంగానే సార్ చెప్పిన మాటతోనే దేవుడు నాకు అద్భుతం చేశాడు. థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కూడా చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళాను, బ్లడ్ ఇచ్చాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక నార్మల్ రిపోర్ట్లు రావాలి ప్రభువా నీ బిడ్డకు నాయనా అని చెప్పాడు. నార్మల్ రిపోర్ట్లు రావాలన్నాడు. నార్మల్ రిపోర్టు దేవుడు నాకు కలిగించాడు.
ఆ బిడ్డ ద్వారా నాకు కార్యం జరిపించాడు. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. అందరికీ వందనములు. నా పేరు మహాలక్ష్మి. మాది ఇక్కడే వెంకటేశ్వరం, నెల్లూరు జిల్లా. నాకు కొంతకాలంగా ఒంట్లో బాగాలేదు. నా కడుపులో సిస్టులు ఉన్నాయని చెప్పారంటే నీటి బుడగ ఉందని చెప్పాను అన్నారు. నాకు ఆపరేషన్ కూడా అయింది. అయిన తర్వాత 5 నెలలకి నేను చెకప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ పక్కనే ఇంకొక నీటి బుడగ కూడా ఉంది అని అన్నారు. ఆపరేషన్ కొంచెం కష్టం అని అన్నారు. అంటే అది యుట్రస్కి అంటుకొని ఉన్నది, యుట్రస్తో కూడా తీసేశారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దదైంది, ఓపెన్ చేసి తీయాలంటే బ్లాడర్ కొంచెం దెబ్బతింటుంది అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఆపరేషన్కి ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నాం. ఇలా నేను వాక్యం పెట్టుకొని వినేదాన్ని టీవీలో. ఒకసారి వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం విన్నాను. విని ఆ నైట్ నేను ఫోన్ చేస్తే ఎక్కడ ఉంటావమ్మా మీరు, ఎక్కడ ఉండేది మీరు అని అడిగారు. మేము ఇక్కడే నెల్లూరు అని చెప్తే, సార్ ఒకసారి ప్రేయర్కి రమ్మా, చర్చికి రండి అని అన్నారు. పాస్టర్ గారికి నా సమస్య అంతా చెప్పాను. చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒకటే అన్నారు, అమ్మ ఈరోజు ఖచ్చితంగా నీకు దేవుడి దర్శనం ఇస్తాడు, నువ్వు నిద్రపోవద్దు, మేలుకొని ఉండు, నిద్రపోయినట్టుగా మెలకులో ఉండమ్మా అని అన్నాడు. ఆ నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత నాకు దర్శనం వచ్చింది. ఒక తెల్ల బట్టలు వేసుకొని ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు, నాకు సమస్య ఏంది, నీ సమస్య ఇందువల్ల నీకు వచ్చింది అని చెప్పాడు. తర్వాత అట్లాగే పాస్టర్ గారు 7 వారాలు రమ్మన్నారు. 2వ వారం వచ్చిన తర్వాత 2వ వారంలోనే దేవుడు నాకు అద్భుతమైన దర్శనం ద్వారా అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. నాకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడు నాకు అంత మంచి మేలు చేసిన దేవుడికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా ద్వారా ఇంకో కొన్ని ఆత్మలు రక్షించబడాలని నేను ఒక టీవీ ప్రోగ్రామ్కి కూడా స్పాన్సర్ చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళేమో నా పేరు రేబకమ్మ, మా ఆయన పేరు ఇసాకయ్య. మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి దురాత్మ పీడించింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడో సోదులు కాడకి తిరిగినాము, దాటింపులు పెట్టించాము, పోయినం కాలేదు. హాస్పిటల్ అనేది కాడ తిరిగాము, అక్కడ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి పోయినా పోయినం కాలా. నా గురించి మా ఆయన ఎంతో బాధలు పడ్డాడు, ఎన్నెన్నో కష్టాలు పడ్డాము. కనీసం నా తల్లిదండ్రులు కూడా నా ఎమ్మిడికి రాలేదు, కనీసం నా బిడ్డలు కూడా నా ఎమ్మిడికి రాలేదు. మా ఆయన పడ్డ బాధలు నాకు నీళ్లు పోయటం కానీ చేయటం కానీ, నా భర్త అన్నం తినేదాని కాదు, నిద్రపోయిందని కాదు, ఎప్పుడు మంచంలో ఉండేదానే నేను. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు అమ్మిడికి రాలా, నా బిడ్డలు అమ్మిడికి రాలా నాకు. అలాంటప్పుడు నా భర్త పడిన బాధలు ఆ దేవుడికే తెలుసు. అలాగ బాధపడి మేము అప్పుడు వరప్రసాద్ సార్ గారు వాక్యం చెప్తున్నాడు టీవీలో. ఆ సారు వాక్యం విన్నాము. ఏందో ఈ సార్ కాడకపోతే నా బతుకు ఏమన్నా బాగా అవుతుందేమో అని అనుకున్నాము. అక్కడికి ఏమన్నా ఫోన్ చేశాను సార్కి, వరప్రసాద్ సార్ కాడికి పోయినాము మందిరానికి. పోతే సారు కొబ్బరి నూనెతో ప్రార్థన చేశాడు. ఆమె ఇంటికి వచ్చాము. 2 వారాల కల్లా నాకు స్వస్థత ఇచ్చాడు నాయన. నాకు ఆరోగ్యం వచ్చింది లక్షణంగా. ఇప్పుడు నిద్ర బాగలిగినాను, ఆహారం కడుపు నిండా తింటున్నాము. నామానికి మహిమ కలుగును గాక. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. మా పేరు రాజకుమారి సురేష్, మాది నెల్లూరు రామ్కోట్ నగరు. మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 3 నెలలు అయింది. హాస్పిటల్కి వెళ్ళాము, ఎక్కడా మాకు స్వస్థత అనేదే తెలియలేదు. వరప్రసాద్ గారు పాస్టర్ గారి సాక్ష్యాలు టీవీలో చూసినాము. ఇక్కడికి వచ్చినాము. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ పోసి ప్రార్థన చేసినారు. మమ్మల్ని 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. మేము 7 వారాలు వచ్చినాము. మా వారు తినే స్థితిలో కూడా లేడు. తొల్లు గార్చుకుంటా ఎక్కడికి మనుషుల్ని అమ్మిడి దగ్గరకు కూడా రానియకుండా కొట్టేవాడు, కరిసేవాడు, రంకే బాగా గిచ్చి పెట్టేవాడు. హాస్పిటల్ నెల్లూరు అంతా హాస్పిటల్లో చూపించినాము. హాస్పిటల్లో 2 నెలలుగా వాళ్ళు చాలా బాధపడ్డాడు. మమ్మల్ని అందరిని కూడా చాలా బాధ పెట్టాడు. పిచ్చివాడిగా తయారైపోయినాడు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారు ప్రేయర్ చేసి 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. 7 వారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మా వారు ఒక్కడే ధైర్యంగా నడిచి చర్చికి వస్తున్నారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా బాగున్నాడు. తన పని తాను చేసుకుంటూ మందిరానికి కూడా ఒక్కడే రాగలుగుతున్నాడు.
వరప్రసాద్ గారు పాస్టరు ప్రార్థన వల్ల మాకు స్వస్థత కలిగింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. నా పేరు ఎస్తేరు, మా చెల్లి పేరు తదియా, మా అమ్మగారి పేరు తబిత. మా పాపకి ఆరోగ్యం సరిలేకపోతే దురాత్మ శక్తులతో పీడింపబడతా ఉండేది. మా పాప 2 సంవత్సరాల వరకు బాధింపబడింది. 3 లక్షల వరకు ఖర్చు అయ్యాయి మాకు. అమావాస్య వస్తుందంటే మాకు చాలా భయం వేసేది. పాప అమావాస్య వస్తుంది అంటే 1 వీక్ నుంచే పాపకి ఆరోగ్యం సరిలేకుండా ఉండేది. ఆ తర్వాత ఎన్నో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాము, అయినా మాకు స్వస్థత కలగలేదు. హాస్పిటల్కి వెళ్ళాము, అయినా నయం అవ్వలేదు. పాస్టర్ గారు పరిచర్యలో టీవీ ప్రోగ్రాం చూసాము. పాస్టర్ గారికి ఫోన్ చేసాము. సార్ ఫోన్ చేసి సరే చర్చికి తీసుకురండమ్మా పాపని అని చెప్పి అన్నారు. తర్వాత వెళ్ళాము, ఇద్దరం పట్టుకొని వెళ్ళాము. మా పాపని 2 మనుషులుగా పట్టుకొని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టాము. పాపకి అప్పుడే సారు ప్రేరాలతో ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత దేవుడు మాకు అప్పుడే స్వస్థత కలిగించాడు. తర్వాత పాపే తొనగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. మాకు దేవుడు స్వస్థత కలిగించాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. నా పేరు నాగరాజు, నక్కా గోపాల్ నగర్, కొత్తూరు. గత 8 సంవత్సరాల నుంచి నాకు ఈర్యం చాలా ఇబ్బంది పెట్టింది. 4 సంవత్సరాలు బాగా వచ్చేది. మజ్జి పులుసు ఎలాగా ఉంటుందో అలాగా వచ్చేది. కానీ నేను తిరగని హాస్పిటల్ లేదు. బెంగళూరు, ఏలూరు, రాయవేలూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు మా ఓనరు ఎన్నో దగ్గర చూపించాడు. ఆయనకే రిస్క్ వేసి నీకు ఏడన్నా చూపించుకో అని చెప్పి డబ్బులు ఇచ్చేసి పంపించేసాడు. తర్వాత ఎక్కడెక్కడ తిరిగినాడో నాకు కాలేదు. అవతల ఒక పాంప్లెటు బస్సులో ఒక ఆయన ఇస్తే పాంప్లెటు అది చూసుకున్నాను. ఆ పాంప్లెటు చూసిన తర్వాత ఎవరా ఎక్కడ ఆయన ఏ ఊరో ఎక్కడో ఏ చర్చిలో ఉంటాడో కూడా నాకు తెలియదు. తర్వాత పేరు చదివాను. మా ఇంటికి వచ్చి ఆ పేరుతో ఫోన్ చేశాను. ఎక్కడంటే అది మా ఇంటి పక్కనే ఉంది. అబ్బా పాస్టర్ గారు, నేను చాలా పొరపడ్డాను, మరి నాకు ఈ విధంగా ఉంది అంటే రేపు చర్చి రా అని చెప్పాడు. ఇంటి పక్కనే చర్చి. ఆనాటికి వెళ్ళాను. తర్వాత ఆయన ఒక డబ్బాలో మందు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేశాడు. నాకు ఇంతవరకు మటుకు ఏది రావట్లేదు, కరెక్ట్గా అయింది. నాకు ప్రార్థన చేసిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ చిన్న సాక్ష్యానికి దేవుడు నన్ను దీవించను కాదు. అందరికీ వందనాలు. నా పేరు షాహినా, ముస్లిం గుంటూరు నుంచి యేసు ప్రభువుకు నమ్ముకున్నాను. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు ఒళ్ళు బాగలేక మా ఆసుపత్రి అంతా తిరుగుతూ ఉన్నా, మాటలు అన్నీ మింగుతూ ఉన్నా, పిచ్చి దానిలాగా ఒకటే ఏడుపు అట్ట ఉండింది నాకు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, అక్క గుడికి రాక నువ్వు ఎందుకు అట్ట అయిపోతున్నావు, ఒళ్ళు బాగలేదు నీకు అని చెప్పింది. సరేలే మేము వస్తాను అని ఉపవాస ప్రార్థన రోజులు నేను గుడికి వెళ్ళాను. వరప్రసాద్ పాస్టర్ గారు పేరాలతో గుబ్బు నీళ్ళతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి సరే 1 నెలకి అంతా నాకు మార్పు వచ్చింది ఒంట్లో. నాకు కాళ్ళు చేతులు కూడా నాకు సత్తువ ఉంది. సరే అంతగా ధైర్యంగా ఉంది. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది, బాగా తింటున్నాను. లేకంటే అసలు నిద్ర పెట్టదులా. అసలు రోజు నిద్రపోతే కూడా ఒకటే ఎక్కడ వెళ్ళిపోదాం, ఎక్కడ చచ్చిపోదాం అని ఒకటే పిచ్చిగా ఉండింది. అసలు ఇప్పుడు ఒళ్ళు బాగుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక.